రైట్. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది. విభజన హామీల ముసుగులో బనకచర్ల ఒప్పందం. ప్రజాభవన్ వేదికగా తెలంగాణకు మరణ శాసనం. బాబును పిలిచి 2024 జూలై 6న చీకటి అధ్యాయం. సెప్టెంబర్ 13న ఉత్తమ్ బెజవాడకు వెళ్లి బాబును కలిసి బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు పలికిండు. బనకచర్ల లింకుకు సహకరించాలని నవంబర్ 15న నిర్మలా సీతారామన్కు చంద్రబాబు లేఖ రాసిండు. 80,000 కోట్ల కోసం డిసెంబర్ 31న మరో లేఖ. 229 టీఎంసీలు 299 టీఎంసీల రాచపుండు పుట్టించిందే కాంగ్రెస్. గోదావరినే కాదు కృష్ణా జలాలను కూడా కొల్లగొట్టే కుట్ర. ఇప్పుడు ఏమీ తెలియనట్టు రేవంత్ ఉత్తమ్ నటన. బనకచర్ల కోసం బొంకు మ్యాన్గా మారిన రేవంత్. కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే రేవంత్ వాటా మ్యాన్ అంటూ నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఆయన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నాడు ఉద్యమంలో లేడు, నీళ్లు రాసిస్తున్నాడు. నీళ్ల కోసం నిలదీసింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీని అని నిన్న స్పష్టం చేశారు. తాత్కాలిక ఒప్పందం, శాశ్వత వాటాకు తేడా కూడా ఈ ప్రభుత్వానికి తెలవదా అని ఆయన నిలదీసిన సందర్భాన్ని మనం చూసాం. బనకచెర్లతో తెలంగాణకు ముప్పని పీఎఫ్ఆర్లో ఉన్నది. అయినప్పటికీ కూడా దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కేవలం బీఆర్ఎస్ నోరు మెదిపితే తప్ప ఈ మొత్తం అంశంపై తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సమరశంఖం పూరిస్తే తప్ప కాంగ్రెస్ సర్కార్లో కదలిక కనిపించలేదనే అంశాన్ని ఈ సందర్భంగా ఆయన కుండబద్దలు కొట్టిన సందర్భాన్ని కూడా మనం చూసాం. బాబు కవోట్లు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. ఒక్కరోజు కాదు, దమ్ముంటే 5 రోజులు అసెంబ్లీ పెట్టాలని కూడా నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేసిన పరిస్థితి. తప్పకుండా దీనిపై చర్చించేందుకు తాము సిద్ధం. అసెంబ్లీ వేదికగా, తెలంగాణ అత్యున్నత చట్టసభ అయిన శాసనసభ వేదికగా తప్పకుండా తెలంగాణ నీటి హక్కులను, జల దోపిడీ ఏదైతే జరుగుతుందో దాన్ని పై తప్పకుండా చర్చించేందుకు ఒకరోజు కాదు, దమ్ముంటే 5 రోజుల పాటు అసెంబ్లీ పెట్టాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం, నిన్న ప్రధానంగా బనకచర్ల అలాగే కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారంలో ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణాను కొల్లగొట్టేందుకు పక్క రాష్ట్రం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ముమ్మరం చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవాల్సింది పోయి కేవలం బీఆర్ఎస్పై బురద జల్లేందుకు మాత్రమే కాంగ్రెస్ మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది అనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించిన పరిస్థితి. పూర్తిగా ఒక మరణ శాసనం రాస్తూ ఉన్నారు రాష్ట్రానికి. ఆ మరణ శాసనం తెలంగాణకు రాస్తోందే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం కనిపించింది. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏ విధంగానైతే తెలంగాణలో వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందో, రైతుల బతుకును ఛిద్రం చేసిందో, అదే మరణ శాసనాన్ని మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రస్తుతం రాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంలోనే తెలంగాణకు సంబంధించిన నీటి ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా, రైతులను శాశ్వతంగా సాగునీటి సంక్షోభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. దీనిపై తప్పకుండా రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన శాసనసభలో ఒక్కరోజు కాదు 5 రోజుల పాటు చర్చించినా తాము సిద్ధమే. తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ రైతుల పక్షాన తాము ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అలాగే ఓవైపు కృష్ణా, మరోవైపు గోదావరికి సంబంధించిన నదీ జలాల విషయంలో ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, తెలంగాణ 10 ఏళ్ల పాటు కష్టపడి సాధించిన హక్కులను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కాలరొస్తుందో, ఇలా ప్రతి అంశంపై కూడా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిన్న స్పష్టం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో పాటుగా ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు జీవనాడి లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి బనకచెర్లకు ఏ విధంగా మీరు రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు, బనకచెర్లకు మీరు ఏ విధంగా ఏపీకి సహకరిస్తున్నారనే అంశంపై కూడా తప్పకుండా చర్చిద్దాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం తాము ఎప్పుడైనా పోరాటానికి సిద్ధం. ఏ స్థాయిలో అయినా కానీ, ఓవైపు క్షేత్రస్థాయిలో అయినా, శాసనసభ వేదిక అయినా, న్యాయస్థానాల్లో అయినా తాము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకై నిలుస్తామనే అంశాన్ని కూడా నేను ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. ఇక మరో వార్త కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో చంద్రబాబు కొవ్వొట్లు అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఇరిగేషన్, రోడ్లు అన్ని చోట్ల కూడా వాళ్ళ దందాలే. ఏపీ బనకచర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవట్ల ఇండ్లకు నీళ్లు, కరెంటు కట్ చేయాలి. మంచిగా మాట్లాడితే ఆంధ్రోలు మన మాట వినరు అంటూ నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ అంశానికి సంబంధించిన
కథనం ఇది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబు కోవట్లున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపిన పరిస్థితి. ఈ విధంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత స్వయం పాలనకు సంబంధించిన అంశం ఉండాలి, కానీ ఇక్కడ పూర్తిగా ప్రభుత్వంలో పక్క రాష్ట్రానికి సంబంధించిన కోవట్లు ఉన్నారని ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే స్వయంగా విమర్శించడం, పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కోవట్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్న కోవట్లకు ఇండ్లకు నీళ్లు కట్ చేయాలి, కరెంట్ కట్ చేయాలి, అప్పుడే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవట్ల ఇండ్లకు పూర్తిగా నీళ్లు కరెంటు సరఫరాను నిలిపివేయాలని కూడా ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ అనిరుద్ రెడ్డి గారు డిమాండ్ చేసిన సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆయన మరో కీలకమైన ఆరోపణ కూడా చేశారు. ఇరిగేషన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర అన్ని చోట్ల కాంట్రాక్టులు అలాగే దందాలన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఏ విధంగా రానున్న రోజుల్లో తెలంగాణ సమాజం అంతా కూడా చైతన్యవంతంగా వ్యవహరిస్తుందో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. వాస్తవానికి పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో స్వయం పాలన ఉండాలి, కానీ పూర్తిగా పక్క రాష్ట్రానికి సంబంధించిన వారే పూర్తిగా దీన్ని నడిపిస్తున్నారనే అంశం, కోవట్లు ఎక్కువైపోయారనే అంశాన్ని ఏదైతే ప్రస్తావించారో కాంగ్రెస్ ఎమ్మెల్యే, దానిపై తెలంగాణ పౌర సమాజంలో కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచి చర్చ ప్రారంభమైన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. కేంద్రం పంపితేనే యూరియా ఇవ్వగలం, రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల కొరత అంటూ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న స్పష్టం చేసిన సందర్భం. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో యూరియాకు సంబంధించిన కొరతతో అన్నదాతలంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తెల్లవారక ముందే వారు లైన్లలో చెప్పులు కావచ్చు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇలా రకరకాల కాగితాలు పెట్టుకుని పడిగాపులు పడుతున్న పరిస్థితి. చివరికి పోలీసు భద్రత మధ్య యూరియాను సరఫరా చేయాల్సిన పరిస్థితులు మళ్ళీ పాత రోజులు తిరిగి వచ్చాయనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. పోలీసుల రక్షణలో యూరియా పంపిణీ జరుగుతున్న అంశానికి సంబంధించిన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణకు సంబంధించిన రైతులకు సాగునీటి కష్టాలే కాకుండా పెట్టుబడికి సంబంధించిన కష్టాలే లేకుండా పూర్తిగా ప్రతి అంశంపై, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశంపై కూడా ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ముందస్తు వ్యూహంతో వ్యవహరించడంతో రైతాంగానికి సాగునీటి కష్టాలు లేకుండా, అలాగే పెట్టుబడికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా వ్యవసాయము సాగు అంతా కూడా సంబరంగా సాగింది. దీంతో పాటుగా యూరియాకు సంబంధించిన వ్యవహారంలో కూడా తెలంగాణ రైతులకు సంబంధించిన అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన యూరియాకు సంబంధించిన నంబర్స్ ఎంత అవసరం ఉంటుంది, ఇండెంట్ ఎంత అవసరం ఉంటుందని ముందస్తు ప్రణాళిక రచించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా 2-3 నెలల ముందే యూరియా తెప్పించే పరిస్థితి ఉండేది. కాబట్టి ఎప్పుడు కూడా తెలంగాణ రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించిన కొరత గత 10 ఏళ్ల పాటు రాని పరిస్థితి. పూర్తిగా ప్రతి అంశంలో కూడా ముందస్తుగా స్టాక్ పెట్టుకోవడం, ప్రణాళికాబద్ధంగా వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పగడ్బందీగా రైతులకు అందుబాటులో ఉంచి వాటిని సరఫరా చేయడంతో విత్తనాలకు, ఎరువులకు, రైతులకు ఇబ్బంది తలెత్తని పరిస్థితి. కానీ ఒకసారిగా మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ పాత రోజులు దాపురించాయని రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశానికి సంబంధించిన కథనం మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. మరో కీలకమైన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక్కొక్కరి నెత్తిన దేశ పౌరులపై 4.8 లక్షల అప్పు అంటూ ఈ వార్త. మోదీ పాలనలో దేశ ప్రజలు అప్పుల పాలయ్యారు. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిన తలసరి రుణం. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్ళీ అప్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే అంశం వెలుగు చూస్తూ ఉంది. ధరలు, ఉపాధిలేమే ప్రధానంగా కారణమని నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఎన్డీఏ పాలనలో సామాన్యుడి బతుకు చిత్రం పూర్తిగా ఛిద్రమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం 2.16 లక్షలైతే తలసరి అప్పు దానికి రెట్టింతలకు పైగా, అంటే 4.8 లక్షల పాటు ఒక్కొక్కరిపై తలసరి అప్పు ఉన్న పరిస్థితి. సంపాదన కంటే కూడా అప్పు ఎంత ఎక్కువ అంటే 2.64 లక్షల రూపాయలు. డెట్లో తెలంగాణ డెట్ ఏ విధంగా ఉందో ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఇప్పటికే మనం చూసాం. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల్లో దాని వాటా ఎంత ఉంది, 29% గృహ రుణం, 54.9% క్రెడిట్ కార్డ్ బిల్లులు, వ్యక్తిగత రుణాలు కూడా ప్రజలకు పెరిగిపోతున్న పరిస్థితి. విద్యా రుణాలు, వ్యాపార రుణాలు కూడా 11.1%
పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ పాలనలో సామాన్యుడి జీవితం అంతా కూడా ఏ విధంగా అప్పుల పాలవుతుందో అంశానికి సంబంధించిన కథనం. దేశంలోని ఒక్కో పౌరుడి నెత్తిపై ఇప్పుడు 4.8 లక్షల అప్పు ఉన్నది. దానికి తోడు 2 ఏళ్ల వ్యవధిలోనే ఈ అప్పు 90,000 మేర పెరిగిందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పూర్తిగా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ధరలు పెరిగిపోవడం, ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటడం, ఆదాయాలు పడిపోవడం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో పూర్తిగా తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలపై కూడా అప్పుల భారం పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సగటు అప్పు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. వస్తున్న ఆదాయం కంటే కూడా తలసరి అప్పు రోజు రోజుకు కూడా పెరిగిపోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ చితికిపోవడానికి ఒక సంకేతంగా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నారు కానీ రైతుల కష్టాలు రెట్టింపు చేసింది కేంద్ర ప్రభుత్వం అని ఇప్పటికే తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా సగటు పౌరుడికి సంబంధించిన ఆదాయాలు కూడా రోజు రోజుకి పడిపోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఛిద్రమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకమైన సంకేతంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇదంతా కూడా చక్కదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం మరిన్ని అప్పులు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజల అప్పులను కూడా పూర్తి స్థాయిలో తగ్గే విధంగా, ప్రజల ఆదాయాలు పెరిగే విధంగా కూడా ఇలాంటి కార్యాచరణ లేకపోవడంతో పూర్తిగా ఓవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అప్పుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలనే డిమాండ్ కూడా మనకు వినిపిస్తూ ఉంది. ఆర్థిక నిపుణులు కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దపోతే దేశానికి పెను ప్రమాదం, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మరింత కుప్పకులే అవకాశం ఉంది. ప్రజలు మరింతగా అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం మనకి ఇక్కడ చూడొచ్చు. బడా నేతల బినామీ కథ, ఫార్మా రైతుల ప్లాట్లను కొల్లగొడుతున్న నేతలు అంటూ వార్త. ఫోర్త్ సిటీ, గ్రీన్ సిటీ పేరిట భయపెడుతున్న వైనం, అనుచరుల పేరిట పెద్ద ఎత్తున ప్లాట్ల కొనుగోలు, రైతుల పరిహారం, నేతల ఫలాహారం కథనంతో చలనం. ఫార్మా బాధిత గ్రామాల్లో నేడు రైతులు పాదయాత్ర అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఫార్మాకు సంబంధించిన సంస్థను పెట్టడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కనిపించడం, దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఫార్మాకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ క్రమంలోనే రైతులకు సంబంధించిన భూములను సేకరించిన సందర్భంలో వారికి ప్లాట్లను అందించే విధంగా కూడా అప్పుడు ప్రణాళికలు రచించారు. కానీ ఆ రైతులకు, ఫార్మా రైతులకు అందించే ప్లాట్లను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతలు కొల్లగొడుతున్నారనే అంశానికి సంబంధించిన కథనం. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఫార్మా బాధిత గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన పరిస్థితి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. పంచభూతాలపై కాంగ్రెస్ పడగ విప్పింది, పగబట్టింది, పూర్తిగా కబలించేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి మనకు నిన్న కనిపించింది. ఫార్మా భూముల్ని చెరబట్టిన హస్త నేతలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. తక్కువ ధరకే రైతుల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు, ఫార్మా భూములను రైతులకే తిరిగిస్తామని ఎన్నికల హామీలో తుంగలో తొక్కిన రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ ఈ వార్త. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వాస్తవానికి కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే తప్పకుండా ఫార్మా రైతులకు సంబంధించిన భూములను వెనక్కిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతుందో ఆ హామీని తుంగలో తొక్కారని నిన్న కేటీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపించింది. మరోవైపు రైతులకు సంబంధించిన ప్లాట్లు, రైతులకు దక్కాల్సిన ప్లాట్లను రకరకాల రూపాల్లో వారిపై ఒత్తిడి తీసుకురావడం, వారిని బెదిరించడం, వాటిని పక్కదారి పట్టించి ఆ ప్లాట్లను కబలించేందుకు కూడా అనేక మంది నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారనే అంశాన్ని నిన్న ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఫార్మా బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇవాళ పాదయాత్ర చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. తమ భూములను ఈ విధంగా కబలించడం అత్యంత అన్యాయమనే వారంతా కూడా నినదిస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన కూడా ఆ రైతులకు అండగా ఉంటాం, వారికి సంబంధించిన ఎన్నికల హామీ కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చే వరకు కూడా తప్పకుండా వారికి అండగా నిలుస్తామని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ప్రకటించిన పరిస్థితి మనకు కనిపించింది. మరో కీలకమైన పరిణామం, టీ న్యూస్ ఆఫీసులో పోలీసుల ఓవర్ యాక్షన్ శీర్షికన ఆ అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తోంది. సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియోలు తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు, దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం, వీడియో ఎవరో తీశారని బుకాయింపు, ఆ తర్వాత మా కానిస్టేబులేనని వివరణ. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రెండో రోజు కూడా దర్యాప్తునకు వచ్చిన పోలీసులు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఇటీవల విషాదకరమైన పరిణామాన్ని మనం చూసాం. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న అంశానికి సంబంధించిన దాంట్లో విచారణ కోసం పోలీసులు టీ న్యూస్ కార్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా విచారణకు పూర్తి స్థాయిలో ఉద్యోగులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు అందరూ కూడా సహకరిస్తున్నప్పటికీ కూడా
ఆ సందర్భంలో ఏకంగా సిబ్బందిని ప్రశ్నిస్తున్న సందర్భంలో వీడియోలు తీయడం, వాటిని అప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైన సందర్భం. నిన్న టీన్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి గారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కావాలనే బురద జల్లుతున్నారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో ఆయన ఎండగట్టిన సందర్భం కూడా మనం చూసాం. పోలీసుల వైఖరిని కూడా ఆయన తప్పుపట్టిన పరిస్థితి. దర్యాప్తు జరుగుతుండగానే ఏ విధంగా మీరంతా కూడా వాట్సాప్లో ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, మహిళా ఉద్యోగులకు సంబంధించిన అంశం, వారికి సంబంధించిన గోప్యతకు మీరు ఏ విధంగా భంగం కలిగిస్తారని కూడా పోలీసులను నిలదీసిన పరిస్థితి కనిపించింది. మనం విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా కూడా ఈ విధంగా ఎందుకోసం మీరు చేస్తున్నారు, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇది చేయడం అత్యంత బాధాకరం, ఇది సరైన పద్ధతి కాదు, అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు, తప్పకుండా ఒక కేసు విచారణకు వచ్చిన సందర్భంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు అవసరమైన వివరాలు వెల్లడిస్తున్న సందర్భంలో ఈ విధంగా వీడియోలు తీయడం, అది కూడా మహిళా ఉద్యోగులకు సంబంధించిన వీడియోలు తీసి వైరల్ చేయడం అనేది సమంజసం కాదనే అంశాన్ని నిన్న సీఓ గారు కూడా నిలదీసిన పరిస్థితి మనకు కనిపించింది. రెండో రోజు కూడా నిన్న దర్యాప్తుకు పోలీసులు వచ్చారు. ఈ క్రమంలోనే టీన్యూస్ ఆఫీస్లో పోలీసుల ఓవర్ యాక్షన్ శీర్షికన జరిగిన మొత్తం పరిణామాలకు సంబంధించిన కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మనకు మరో వార్త కూడా చూడొచ్చు. మా గోస పట్టదా, మంత్రి రాజనరసింహను నిలదీసిన సిగాచి బాధిత కుటుంబాలు అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. 3 రోజులు గడిచినా మృతదేహాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం, మృతులకు ₹1 కోటి పరిహారం ప్రకటించిన యాజమాన్యం అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. పాషా మైలారంలోని సిగాచి ఇండస్ట్రీలో జరిగిన ఇన్సిడెంట్ వద్దకు వెళ్తున్న ప్రభుత్వ పెద్దలను అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి. బాధిత కుటుంబాలు 3 రోజులు గడిచినా ఇంకా కూడా కుటుంబాలకు ఆ మృతదేహాలకు సంబంధించిన కనీస ఆనవాళ్ళు కూడా లభించకపోవడం, వారికి ఇవ్వకపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 50 మందికి పైగా ఇప్పటికే మృత్యువాత పడినట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో కనీసం వాటి వివరాలు కూడా మీరు వెల్లడించరా అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలంతా కూడా నిలదీస్తున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇలాంటి సంఘటన జరగడం అత్యంత బాధాకరం. అయితే 3 రోజులు గడిచినా ఇంకా కూడా మృతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మృతదేహాలు బాధిత కుటుంబాలకు అందించకపోవడం అనేది అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పెద్దలు ఎవరు వెళ్ళినా కూడా అక్కడికి వారికి మా గోస పట్టదా అని బాధిత కుటుంబాలన్నీ కూడా నిలదీస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.